సిటిజన్ న్యూస్ కి స్వాగతం. ఒక్క అవకాశం ఇవ్వండి, గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాదే అని కంసంపల్లి ఎం గ్రామ సర్పంచ్ అభ్యర్థి నరేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన సిటిజన్ న్యూస్ ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గతంలో ఉన్న సర్పంచ్ గ్రామాల్లో భ్రష్టు కల్పించారని, అలాంటి వారికి అవకాశం కల్పించవద్దన్నారు. గతంలో గ్రామంలో 50 లక్షల నిధులు వస్తే ఆ నిధులు కూడా వెనక్కి వెళ్లడం జరిగిందని, గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఎక్కడ పడితే అక్కడ ఎలాగనే ఉన్నాయని, అలాంటి వారికి అవకాశం ఇస్తే గ్రామం మొత్తం 50 సంవత్సరాలు వెనక్కి వెళ్తుందన్నారు. ఒకసారి ఉంగరం గుర్తు కోటు వేసి భారీ మెజారిటీతో గెలిపిస్తే గల్లీ గల్లీకి సీసీ రోడ్లు, డ్రైనేజీ మరియు ప్రభుత్వం నుండి అందే సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు చేరే విధంగా కృషి చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించే విధంగా గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. అదేవిధంగా గ్రామంలో ప్రతి ఒక్కరి మద్దతు ఉండడంతో విజయం ఖాయం దిశగా ఉందని ధీమా వ్యక్తం చేశారు. నమస్తే అండి, మీరు చూస్తున్న సిటిజన్ న్యూస్ ఛానల్. ప్రస్తుతం మనం బషీరాబాద్ మండలంలోని కంసంపల్లి ఎం గ్రామ పంచాయత్ దగ్గర ఉన్నాం. ఎక్కడ చూసినా సర్పంచ్ ఎన్నికల వాతావరణం నెలకొంటుంది. కానీ ప్రతి గ్రామంలో కూడా సర్పంచ్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా కొనసాగుతుంది. అయితే ఇక్కడ సర్పంచ్ అభ్యర్థి ఉన్నటువంటి సంగం నరేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి మనం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఏం గ్రామ ప్రజలు హామీ ఇవ్వగలుగుతారు? అందరికీ నమస్కారం. నాకు నా గ్రామ ప్రజలు అందరూ కలిసి సర్పంచ్గా ఎన్నుకోనాలని వాళ్ళ ఆశతో నన్ను నిలబెట్టారు. నేను వాళ్ళ ఆశలు నిరాశలు చేయొద్దని చెప్పి నిలబడి నా గ్రామాన్ని నేను అభివృద్ధి చేయాలని కోరుతూ ఈ సర్పంచ్లో ఎలక్షన్లో పోటీ చేస్తా ఉన్నాను. మా గ్రామంలో 15 సంవత్సరాల నుంచి చేస్తున్న సర్పంచ్ కానీ ఏది అభివృద్ధి చేయలేదు. మోరులు లేవు, రోడ్లు లేవు, ఏవి లేవు. అందుకే నేను ఈసారి పోటీలో ఉన్నాను. మీ గ్రామంలో గతంలో ఏం అభివృద్ధి జరగలేదు? ఏది జరగలేదండి. సీసీ రోడ్లు కాలేదు, మోరీలు కాలేవు. నేను ఎస్సీవాడలో పోయినా చూసినాను, మోరీలు రోడ్ల మీదనే పోతూ ఉన్నాయి. ట్యాంక్ లేదు, వాటర్ లేదు, బల్బులు లేవు, ఏది లేదు. ఊరు ముందల చూసినా కూడా నీట్గా లేదు. ఒకవేళ మీరు సర్పంచ్ గెలిస్తే మీ గ్రామ ప్రజలకు ఏం హామీ ఇవ్వగలుగుతారు? ఏం అభివృద్ధి చేస్తారు మీ గ్రామంలో? నేను ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళ సమస్యలు తెలుసుకొని రాసుకొని ప్రతి ఒక్క సమస్యని సాల్వ్ చేయాలని నా కోరిక. అంతే. చెప్పండి, ఇంకా వీళ్ళకి మద్దతుదారులు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో గిట్ట మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా మీ సంఘం నరేందర్ రెడ్డి గారు మీ మద్దతు ఉందా? నమస్కారం సార్. నరేందర్ రెడ్డి గారు మాకంతా మద్దతున్నాడు, మేము కూడా మద్దతున్నాము. మేము గెలిపిస్తున్నాం, ఆయనని గెలుస్తున్నాడు. మా ఊరు ఇంతవరకు ఏం అభివృద్ధి కాలేదు. వచ్చిన పర్సెంట్ వాపసు వెళ్ళిపోయినాయి, ఏం కాలేదు. మా చిన్న ఊరు అయినా కానీ మురికి. పెద్ద ఊళ్ళన్నీ మంచిగానే కానీ మా చిన్న ఊరు మంచిగా కాలేదు. ఇప్పుడు నరేంద్ర రెడ్డిని మేము గెలిపించుకుంటే మాకు మంచిగా చేస్తాను, మాకు ఆయన మాట ఇచ్చిండు. మేము కూడా మంచిగా చూసుకుంటాము. ఊళ్ళో అంతా ఓట్లు వేసి ఆయన గెలిపించుకొని మా ఊరు అభివృద్ధి చేసుకుంటాం. మేము గ్రామాల్లో ఆయనకి ఎట్లా ఉంది మద్దతు? గ్రామాల పుల్లు మద్దతు ఆయన గెలుస్తున్నాడు. సార్ నమస్కారం సార్, నా పేరు సూరప్ప. గతంలో మేము 15 సంవత్సరాలు ఒక్కటే క్యాండిడేట్కి ఇచ్చినాం. గతంలో ఇచ్చినప్పటికీ ఇప్పటికీ మాకు ఏమీ జరిగింది లేదు, ఒరిగింది లేదు, పోయేది లేదు, ఏమీ లేదు సార్. అందుకే మేము కొత్తగా ఎన్నుకుంటున్నాము, నరేందర్ రెడ్డి పటేల్ని ఎన్నుకుంటున్నాము. ఆయన ఆల్రెడీ 100 ఓట్ల మెజారిటీతో గెలవాలని ఆశ. తప్పకుండా గెలుస్తారని మీకు అందరికి నమ్మకం ఉందా? ఓకే అండి. అయితే అందరికీ నమస్కారం. మా గ్రామంలో ఇన్ని సంవత్సరాల నుండి చూడని అభివృద్ధి ఈ ముందు చూపిద్దామని నరేందర్ అన్నని బరిలో నిలిచిన్నాము. 100% మేము గెలుస్తున్నాము. గెలుపుతో పాటు మెజారిటీ కోసం ప్రయత్నిస్తున్నాము. అంతే. మా గ్రామ అభివృద్ధి కోసం మా మోర్లు అన్నీ, మా ట్రాక్టర్ 15 ఇయర్స్ నుండి ఇక్కడే ఉంది మన పక్కన. అదే అట్లే పడ్డది. 7 రోడ్లు అట్లే ఉన్నాయి. మేము లాస్ట్ ఇయర్ వచ్చిన ఫండ్ ఉంటుంది, మా గ్రామం నుండి 50 లక్షలు వచ్చిన ఫండ్ రిటర్న్ వెళ్ళిపోయింది. అలాంటివి అన్నీ జరగకుండా ఇప్పుడు ఏది వచ్చినా గ్రామానికి యూజ్ చేసుకొని గ్రామాన్ని అభివృద్ధి చేసి ముందుకు సాగాలని ప్రయత్నం చేస్తున్నాం. అండి. అయితే గతంలో ఉన్నటువంటి సర్పంచ్ గ్రామాన్ని ఎలాంటి అభివృద్ధి చేయలేరని అంటున్నారు గ్రామస్తులు. ఇక్కడ నిల్చున్నటువంటి సర్పంచ్ అభ్యర్థి సంగం నరేందర్ రెడ్డి గారు గెలుపు కోసం గ్రామ ప్రజలందరూ కూడా భారీ ఎత్తున మద్దతు తెలపడం జరుగుతుందన్నారు. ఒకవేళ సర్పంచ్గా గెలిస్తే గ్రామాన్ని కూడా అభివృద్ధి చేస్తానని కూడా సర్పంచ్ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు అంటున్నారు. చూస్తూనే ఉండండి సిటిజన్ న్యూస్ ఛానల్.